పెంపుడు జంతువు లేదా పక్షిని ఎలా కొనుగోలు చేయాలి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. జనసేన నేత కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. జానీ లైంగికంగా వేధించినట్టు కొరియోగ్రాఫర్ గా చేస్తోన్న యువతి నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో కీలక విషయాలు వెల్లడయ్యాయి. జానీ మాస్టర్ ఏ రేంజ్ లో యువతిని వేధించాడో కంప్లైంట్ ఎఫ్ఐఆర్ కాపీలో స్పష్టమవుతోంది. 2017లో డి షోలో జానీ మాస్టర్ కు యువతి పరిచయమైంది. ఆ సమయంలో జానీ మాస్టర్ టీం నుంచి కొరియోగ్రాఫర్గా ఉండాలని యువతికి ఫోన్ చేయగా 2019లో జానీ టీంలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేరింది. ఓ షోలో పాల్గొనటం కోసం జానీ మాస్టర్తో పాటు యువతి ముంబై వెళ్ళింది. ముంబై హోటల్లో తనపై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దంటూ బెదిరించాడని, షూటింగ్ సమయంలో అతను చెప్పినట్టు వినకపోతే అసభ్యంగా ప్రవర్తించేవాడంటూ యువతి కంప్లైంట్ చేసింది. అవుట్డోర్లో లైంగికంగా వేధించేవాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. అంతేకాదు, మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలని హింసించాడని, అవకాశాలు రాకుండా చేస్తానని బెదిరించాడని బాధితురాలు కంప్లైంట్ చేసింది. దీంతో రాయదుర్గం పిఎస్లో కొరియోగ్రాఫర్ జానీపై కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్ 376 రేప్ కేసుతో పాటు క్రిమినల్ బెదిరింపు 506 గాయపరచడం 323 క్లాస్ 2 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వ్యవహారంపై జనసేన పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే కేవలం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జానీ మాస్టర్ను జనసేన పార్టీ ఆదేశించింది. జానీ మాస్టర్పై తీవ్ర ఆరోపణలు వచ్చినా చర్యలు తీసుకోలేదు జనసేన పార్టీ. జానీ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆమెని సెక్సువల్గా అబ్యూజ్ చేసినట్టుగా, థ్రెటనింగ్ చేసినట్టుగా, ఎట్ వర్క్ ప్లేస్లో థ్రెటన్ చేసినట్టుగా, సెక్సువల్ అబ్యూజ్ చేసినట్టుగా మాకు 0 ఎఫ్ఐఆర్ అయ్యి మాకు ఇక్కడికి రావడం జరిగింది. మాకు ఇక్కడ నిన్న మేము కూడా ఇక్కడ ఎఫ్ఐఆర్ చేసినాము. దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. యాజ్ పర్ ఇన్వెస్టిగేషన్ వచ్చిన ఎవిడెన్స్ని బట్టి ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాము. దీంట్లో విక్టిమ్ ఎవరైతే ఉన్నారో విక్టిమ్ ఎగ్జామిన్ చేయాల్సి ఉంది, ఎవిడెన్స్ కలెక్ట్ చేయాల్సి ఉంది. యాజ్ పర్ ఎవిడెన్స్ కలెక్టెడ్ ఎవిడెన్స్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీడ్ అవుతాం. అదే వర్క్ ప్లేస్లో సో సెక్సువల్ అబ్యూజ్ చేసినట్టుగా, తర్వాత థ్రెటన్ చేసినట్టుగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం. మీరు సంప్రదించే ప్రయత్నం చేస్తాం. అది ఇన్వెస్టిగేషన్లో భాగంగా చేస్తాం. ముందుగా ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకొని ఆ ఎవిడెన్స్ బేస్ చేసుకొని ఏముందో ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాం. జానీ మాస్టర్ని కాంటాక్ట్ చేసే ప్రయత్నం లేదు. ముందు మేము ఒక ఎవిడెన్స్ కావాలి కదా, విక్టిమ్ ఇచ్చే ఎవిడెన్స్ని బట్టి, ఆమె స్టేట్మెంట్ని బట్టి ఏముంది అంటే చూస్తాం. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసుని అడిగి తెలుసుకుందాం. వాసు, చెప్పండి, జానీ మాస్టర్ ఇప్పటి వరకు అందుబాటులోకి లేనట్లుగా తెలుస్తోంది. అసలు ఆయన ఎక్కడున్నారు? ఫోన్లో కూడా స్పందించడం లేదంటున్నారు. డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం నార్సింగ్ పోలీసులు స్టేషన్లో కూడా దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. జానీ మాస్టర్ పై నమోదైనటువంటి అత్యాచార కేసుకు సంబంధించి బెదిరింపులు, దాడి పాల్పడ్డ నేపథ్యానికి సంబంధించి దర్యాప్తు సాగుతున్న నేపథ్యంలో జానీ మాస్టర్ ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్ళాడు. పోలీసులకు కానీ ఇతర ఎవరికి కానీ అందుబాటులో లేకుండా పారిపోయిన నేపథ్యం కనిపిస్తూ ఉంది. జానీ మాస్టర్కి సంబంధించి ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆ మహిళ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తూ ఉన్నారు. రంగారెడ్డి జిల్లా సఖీ కేంద్రం నుంచి కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ పోలీసులు వివరాలు సేకరించారు. ఇక నార్సింగ్ పోలీసులు ఎవరైతే బాధితురాలు ఉందో ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఆ తర్వాత జానీ మాస్టర్పై తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నారు. కానీ ఈ జానీ మాస్టర్ మాత్రం అందుబాటులో లేనట్టుగా సమాచారం అవుతుంది. అతని హైదరాబాద్ కార్యాలయం కానీ ఇతర వేరే షూట్స్లో కానీ ఎక్కడ కూడా కనిపించినటువంటి పరిస్థితి, ఎవరికి కూడా అందుబాటులోకి రాకుండా ప్రస్తుతం ఆయన ఎస్కేప్ అయినట్టుగానే మనకు సమాచారం అందుతుంది. మరో బ్రేకింగ్ వార్త అందుతుంది. జనసేన పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిని సస్పెండ్ చేయకుండా కేవలం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కంటి చూపు చర్యగానే ప్రస్తుతం పార్టీ తీసుకున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే ఇంత దారుణమైనటువంటి ఒక కేసు అయింది. చాలా క్లియర్గా ఒక మహిళా బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. అతనిపైన అత్యాచార కేసు నమోదైన నేపథ్యంలో కేవలం జనసేన పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటన సంబంధించి కూడా జానీ మాస్టర్ని పార్టీకి దూరంగా, పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని మాత్రమే ఆ ప్రకటన సారాంశం. కానీ ఎక్కడ కూడా అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి దాఖలాలు లేవు. ఎందుకంటే ఒక మహిళ, ఇదే తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి ఒక సాటి మహిళకు జరిగిన అన్యాయానికి సంబంధించి ఎక్కడ కూడా పార్టీ పూర్తి స్థాయిలో స్పందించకపోవడం పైన విమర్శలు అయితే వ్యక్తమవుతా ఉన్నాయి. ఎందుకంటే జానీ మాస్టర్ చేసినటువంటి వ్యవహారం, ఆమె రాతపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదులో చాలా స్పష్టంగా ఉంది. ఆ షూటింగ్ టైంలో అవుట్డోర్లో కానీ అందరి ముందే ఎవరైతే అక్కడ ఉంటారో షూట్లో వాళ్ళందరికీ సంబంధించినట్టు ముందరనే తన పైన
ఎక్కడెక్కడో అంటే దాడి చేయడం కావచ్చు, మరోపక్క అత్యాచారానికి సంబంధించి కూడా ఆ వ్యాన్లలో తీసుకెళ్లి కూడా అత్యాచారానికి పాల్పడి హింసించిన నేపథ్యానికి సంబంధించి కావచ్చు, నేరుగా హైదరాబాద్ నివాసంలోనే ఇంటికి వెళ్ళి దాడి చేసిన నేపథ్యానికి సంబంధించి కావచ్చు, ఆ తర్వాత ఆగస్టు 28న వచ్చినటువంటి పార్సల్లో బీ కేర్ఫుల్ అంటూ కూడా వచ్చినటువంటి వార్నింగ్ కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఉంటే ఆమెకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆమెకు బెదిరింపులు ఉన్నాయి కాబట్టి ఆమె భయాందోళనకు గురవుతున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. చాలా స్పష్టంగా ఇటు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి నార్సింగ్ ఆ కేసు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కూడా నార్సింగ్ పోలీసులు ఆ కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్న క్రమంలో ఉదయం నుంచి కూడా మీడియా కథనాలు చాలా స్పష్టంగా కూడా ఎఫ్ఐఆర్ కాపీతో పాటు అక్కడ ఉన్నటువంటి ఆధారాలతో పూర్తిగా వార్తా కథనాలు అందిస్తున్న నేపథ్యంలో కూడా జానీ మాస్టర్ పరారైతే పార్టీ మాత్రం కేవలం ఈ చర్య తీసుకుంది. కేవలం అతన్ని పార్టీకి దూరంగా ఉండాలని మాత్రమే ఆ సలహా ఇచ్చినట్టుగా మాత్రమే ఉంది. ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో అతన్ని సస్పెండ్ చేయడం కానీ పూర్తి స్థాయి అతనిపై చర్యలు తీసుకున్నట్టు కానీ కనిపించినటువంటి పరిస్థితి చూడాలి. సినిమా పెద్దలకు సంబంధించి ఎలా స్పందిస్తారు, పోలీస్ అధికారులు ఏ విధంగా స్పందిస్తారు, బాధిత మహిళకు ఎలాంటి న్యాయం చేస్తారు, జానీ మాస్టర్ని పట్టుకుంటారా లేదా, అరెస్ట్ చేస్తారా లేదా అనే అంశానికి సంబంధించి చూడాల్సి ఉంది. ఎందుకంటే కొంత హైలీ ఇన్ఫ్లుయెన్స్ తెలుగు సినిమా పరిశ్రమతో పాటు మరోపక్క ఇటీవల కాలంలో ఒక అధికారంలోకి వచ్చినటువంటి రాజకీయ పార్టీ జనసేనలో కూడా చాలా క్రియాశీలకంగా ఉన్నటువంటి జానీ మాస్టర్కు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఎవరినైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి శక్తి ఉంది. కాబట్టి అతడు ఇప్పటివరకు కూడా ఆ కేసులో కూడా ఇంకా పూర్తిస్థాయి ఇన్వెస్టిగేషన్ ప్రారంభం కాలేదని చెప్పాలి. కానీ నార్సింగ్ పోలీసు వారు చెప్తా ఉన్నారు, ఆమె ఇచ్చేటువంటి ఎవరైతే బాధితురాలు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఆధారంగా మేము తదుపరి యాక్షన్ ఉంటుంది, జానీ మాస్టర్పై చర్యలు ఉంటాయని వాళ్ళైతే చెప్తా ఉన్నారు. చూడాలి మరి. ఇప్పటికైతే ఇంకా ఆ మహిళ పోలీస్ స్టేషన్లో నిన్న మధ్యాహ్నం ఫిర్యాదు చేసింది, దాదాపు 24 గంటలు దాటిపోయింది. కానీ ఇక్కడ మొత్తం చూస్తాం పోలీస్ శాఖ మొత్తం కూడా ఎలాంటి చిన్న ఫిర్యాదు వచ్చినా కానీ మహిళల పట్ల మేము చాలా ముందుండి కేసును తీసుకెళ్తామంటా ఉన్నారు. మహిళల పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తామని తెలంగాణ పోలీస్ పదే పదే చెప్తా ఉంది. కానీ ప్రస్తుతం ఒక పక్క రాష్ట్రానికి చెందినటువంటి ఒక మహిళకు జరిగిన అన్యాయానికి సంబంధించి ఒక ఫిర్యాదు అయితే అందింది. ఆమె పూర్తి స్థాయిలో ఫిర్యాదు చేసింది. కానీ పోలీస్ శాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సింది. జానీ మాస్టర్ ప్రస్తుతం అయితే అజ్ఞాతంలో ఉన్నాడు. ఇక ఆయన పార్టీ మాత్రం జనసేనకు సంబంధించి కేవలం పార్టీ కార్యక్రమాలకు మాత్రమే దూరంగా ఉండాలని అయితే చిన్న ప్రకటన విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరి పోలీస్ శాఖ జానీ మాస్టర్ కోసం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేస్తుందా, బాధితురాలకి ఎలాంటి న్యాయం చేస్తుందో చూడాల్సి ఉంది. రైట్ వాసు, థ్యాంక్ యూ.